హాయ్ ఫ్రెండ్స్, ఒక్క దోసకాయ మన ఇంట్లో ఉంటే సరిపోతుందండి. 5 మినిట్స్లో ఈ పచ్చడి మనం చేసేసుకోవచ్చు. ఏమి కూరగాయలు లేనన్నప్పుడు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. అందుకోసం ఒక మాటలు పెట్టుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత అందులోనే అవి ఫ్రై అయ్యాక ఒక 10 నుంచి 12 ఎండుమిర్చి వేసుకొని అవి కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద దోసకాయ పీల్ తీసేసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ తీసుకొని అందులో మనం వేయించుకున్నవన్నీ వేసేసుకొని దాంట్లో కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న దోసకాయ అందులో వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ఒక్క పల్స్ ఇస్తే సరిపోతుందండి. మరీ ఎక్కువ ఇస్తే పేస్ట్ లాగా అయిపోతుంది. మన పంటకి ఆ దోసకాయ తగులుతుంటేనే టేస్ట్గా ఉంటుందండి. తర్వాత మనము బాండ్లీ పెట్టుకొని అందులో మనం పోపు గింజలన్నీ వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొద్ది కరివేపాకు వేసుకొని మిక్సీకి వేసుకున్న దోసకాయ పచ్చడిని అందులో వేసేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఈజీగా దోసకాయ పచ్చడి మనం సర్వ్ చేసుకోవచ్చు. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.